1 Corinthians chapter 3 verse 17. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:17 వాక్యం, ఎవడైనను నా ఆలయమును పాడు చేసి చూసిన ఎడల వాడిని నేను పాడు చేసేదను. If anyone tries to spoil my church, I will spoil the one who tries to spoil my church. ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేయాలని చూస్తే వాడిని నేను నాశనము చేస్తాను. ఎవడైనా, మీ కోపం వస్తుందా? అది చెప్పులు వేసుకుని వస్తే ఎవడని లోపలికి వస్తుంది కదా, వస్తుందా? ఎవడైనా ఎప్పుడైనా చర్చిలో సిగరెట్ తాగింది చూసారా? చూలేదా? బీర్ కొట్టడం, మందు కొట్టడం చూసారా? ఫోన్లో సినిమాలు చూడటం చూసారా? చర్చిలో ఎవడు చేయడు ఇవన్నీ. ఎందుకు? దేవుడు ఉంటాడు ఇక్కడ, దేవుడు ఉంటాడు. ఆదివారం దేవుడు ఉంటాడు ఇక్కడ. చర్చ్ అయిపోయాక ఏం చేస్తారు మీరు? సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు, ఫోన్లు చూస్తారు, పనికి మాలిన పనులు చేస్తారు, మోసాలు చేస్తారు, పనికి మాలిన చేష్టలన్నీ కారణం ఏంటో తెలుసా? చర్చిలో పెట్టేసి వచ్చాం రా, ఏసైని తాళం వేసి వచ్చాం, ఏసైని అరెస్ట్ చేసాం. వారం రోజులు ఏసైని ఏం చేశారు మీరు? అరెస్ట్ చేసేసారు. చర్చిలో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయారు. కాబట్టి అమ్మయ్య, ఆదివారం వరకు మనం ఏం చేసినా ఏసై పట్టించుకోడు. ఎక్కడున్నాడు ఏసయ్యా? చర్చిలో ఉన్నాడు ఏసయ్యా. కాబట్టి బయటికి వెళ్ళంగానే సిగరెట్లు తాగుతారు, మందు కొడతారు, వ్యభిచారం చేస్తారు, లవ్ స్టోరీస్ నడిపిస్తారు, పనికి మాలిన పనులు చేస్తారు, ఫోన్లు చూసుకుంటారు, చెత్త చెదారం అంతా చేసి ఆదివారం తల స్నానం చేసుకొని సెంటు కొట్టుకొని సిగ్గు లేకుండా చర్చికి వచ్చేస్తే నిన్ను నేను చూడకపోవచ్చు, నీ దేవుడు చూడ్డా. నీ దేవుడు సంఘంలో పెట్టి మూతేస్తే మూతపడిపోయేవాడు కాదు. ఆయన సర్వవ్యామి, విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నవాడు, నీ హృదయంలో నివసిస్తున్నవాడు ఆయన. యు కెనాట్ చీట్ హిమ్. యు కెనాట్ హైడ్ ఈవెన్ ఎ సింగిల్ ప్రేజ్ అండ్ సింగిల్ వర్డ్ ఫ్రమ్ యువర్ లైఫ్ బుక్. జీవితం అనే పుస్తకం నుంచి ఒక్క కాగితం కాదు, ఒక్క పదాన్ని కూడా నువ్వు దాచిపెట్టలేదు దేవునికి తెలియకుండా. మీరందరూ అనుకుంటారు దేవుడు ఇక్కడే ఉంటాడు, ఇంకెక్కడ ఉండడు. అందుకే ఇక్కడ మాత్రమే పరిశుద్ధంగా ఉంటారు. మీరు బయటికి వెళ్తే చెత్త చెత్త చేస్తారు మీరంతా. అందుకే దేవుడు అంటున్నాడు, అరే ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే నో ప్రాబ్లం, ములాజు గిలాజు ఏం లేదు, నేను వాడిని పాడు చేస్తా. ఆలయం అంటే ఏంటి? హృదయం. దేవుడు చెప్పింది ఏ ఆలయాన్ని పాడు చేస్తే? హృదయం అనే ఆలయం. మీలో చాలా మంది బతుకులు ఎందుకు అడుగారిపోతున్నాయో తెలుసా? మీ బతుకుల్ని దేవుడు నాశనం చేయటం ఆరంభించాడు ఆల్రెడీ. ఎందుకంటే అసలు నువ్వు నీ ప్రాపర్టీ కాదు, యేసుక్రీస్తు ప్రభువుల వారి రక్తం పెట్టి కొనబడిన ఆయన సొత్తు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన ఆయన సొత్తు ఉన్నారు. ఈ ఆలయం ఆయనది. ఈ ఆలయాన్ని పాపము చేత ఎవడైనా పాడు చేస్తే ఆయన వాడిని అభినయ్ దర్శన్ అనే నేను హృదయం అనే ఆలయాన్ని పాపము చేత పాడు చేయ ప్రయత్నం చేస్తే దేవుడు అభినయ్ దర్శనే కదా, సూటేసుకున్నాడు కదా, వాక్యం బాగా చెప్తాడు కదా, అనర్గళంగా మాట్లాడతాడు కదా, ఇవేవి దేవుడు పట్టించుకోడు. చెప్పుకొని కొట్టడం మొదలు పెడతాడు అంతే. ఎవరిని? నన్నైనా. ఈ ఆలయం పాడు చేస్తే నా దేవుడు నన్ను పాడు చేస్తాడు. దీని అర్థం అది. మీలో చాలా మంది దేవుని ఆలయాలుగా పిలువబడి మీ హృదయాలని నాశనం చేస్తున్నాడు. కాబట్టి మీ బతుకుల్ని దేవుడు అనగదొక్కుతున్నాడు. అడుగంటి పోతున్నాయి, ఎండిపోతున్నాయి, నిర్జీవంగా మిగిలిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి. వాయ్? ఇక్కడ ఉన్న దేవుణ్ణి బాధ పెడితే ఈ దేవుడు బయటికి వెళ్ళిపోయాడంటే ఆ దేవుడు నిన్ను బాధ పెట్టడం మొదలు పెడతాడు. వై? బికాస్ యు ఆర్ హిస్ హోలీ టెంపుల్. నువ్వు ఆయన పరిశుద్ధమైన ఆలయమై ఉన్నావు. ఆయన ఆధిక్యత ఇవ్వటం కాదు, ఇచ్చిన ఆధిక్యతని కాపాడుకోరా యథవా అంటాడు. నువ్వు ఆలయంగా నీకు ఆధిక్యతనిచ్చాను, దాన్ని కాపాడుకో అంటున్నాడు ఆయన. పనికి మాలిన మీ అందరికీ ఆలయము అని పేరు ఇచ్చాడు ఆయన. ఆ ఆలయాన్ని కాపాడుకోని బాధ్యత ఇచ్చాడు ఆయన. బాధ్యతారహితంగా బతికేస్తే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతే నీకు కనపడేది చుక్కలే మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు. Never try to spoil the church. హృదయం అనే ఆలయాన్ని ఎప్పుడు ఎన్నడూ పాడు చెయ్యకూడదు. అర్థమైందా? Don't try to cheat the God.